దేవాది దేవుని కృపను బట్టి మిమ్మల్ని అందరినీ మరి ఒక పర్యాయం యూట్యూబ్ ద్వారా కలుసుకొని ఆయన నామాన్ని ఘనపరిచేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభు స్తోత్రము కలుగునగాక. ఈ దినం జపన్య 3వ అధ్యాయం 15వ వచనం. జపన్య గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. 15th వర్స్. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. He has turned back your enemy. तेरे శత్రువు भी दूर किया गया. గమనించండి, శత్రువులు ఉన్నారా? అసలు శత్రువు సైతానుడు. ఇంకా లోకంలో కూడా బంధువుల్లో శత్రువులు ఉంటారు, అన్నదమ్ముల మధ్య శత్రువులు ఉంటారు, ఇంటిలో ఆఫీసుల్లో శత్రువులు ఉంటారు. దానియేలుకు ఎంతో ప్రార్థన నమ్మకము, కానీ అక్కడ కూడా శత్రువులు బయలుదేరారు. దానియేలు మీద లేనిపోనివి చెప్పారు, సింహాలకు గురి చేశారు. అయితే శత్రువులకు భయపడవు. దేవుని మీద ఆనుకుంటే శత్రువులు సహా మిత్రులైపోతారంటండి. అయితే ఇంకో మాట అన్నాడు కీర్తనకారుడు, ఏమన్నాడు? నా శత్రువు ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తాను అన్నాడు. అయితే శత్రువు ఎదుట భోజనాన్ని సిద్ధపరిచేవాడు. మిత్రులు ఎదుట కాదు, బంధువులు ఎదుట కాదు, శత్రువుల ఎదుట. ఎప్పుడు దేవునికి మనము దగ్గరగా ఉంటే దేవుడు శత్రువు సహా మిత్రులుగా. సోదరి, శత్రువులు ఉన్నారా? అయితే శత్రువు కొరకు ప్రార్థన చేయి. శత్రువుతో ప్రేమగా మాట్లాడు. అయితే శత్రువుతో కోపంగా మాట్లాడవద్దు. ప్రేమ చూపు. వాళ్ళు కోపగించుకున్నా నీవు ప్రేమ చూపిస్తే శత్రువు సహా మిత్రులుగా చేస్తాడు. యా గ్రంథములో 59వ అధ్యాయం 18. తన శత్రువులకు రౌద్రము చూపు, తన విరోధులకు ప్రతీకారము చేయను. కాబట్టి దేవుని మహత్తరమైన శక్తి మీద అనుకున్నప్పుడు మన విరోధులతో దేవుడు మనకు మేలు చేసేదానికి ఏమిటి? నేను వీరి శత్రువు అయి ఉండి నా పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నారు. అదే క్రైస్తవ ప్రేమ. యేసు చూపిన నమూనా. యేసు ఏమన్నాడు? అనేక రీతిగా హింసిస్తుంటే వాళ్ళు క్షమించాడు, వారి పట్ల ప్రేమ చూపించాడు. దేవుని పిల్లలమైన మనం యేసు నమూనాను అనుసరించాల. యేసు నమూనాను అనుసరిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ నమూనా కిందికి రండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డ ఎంతమంది శత్రువుల చేత భయాందోళన కలిగి ఉన్నారు. ఆ శత్రువులను వారికి మిత్రులుగా చేసి ఆత్మీయంగా ఎదిగేదానికి కృప దయచేయమని ఈ దినమంతా మీ రెక్కల చాటును కాచి కాపాడమని యేసు నామమున తండ్రి.